కేపీ నిజం చెప్పినా వినకుండా శరత్ చంద్ర అయితే గన్ పట్టుకొని బయలుదేరుతాడనమాట. ఇంకా ఆగండి బావగారు, నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా, అసలు ఆ రోజు మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నా కొడుకు కాదు, నేనే అనేసి కేపీ అయితే వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్తూ ఉంటాడనమాట. అయినా బావగారు, భూమి మీ కన్న కూతురని తెలిసినప్పటి నుంచి గగన్ అయితే భూమిని పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఇంకా అసలు భూమి మీ కన్న కూతురని తెలిస్తే మీరు గగన్కి ఇచ్చి పెళ్లి చేస్తారా? అందుకే నేనే కావాలని మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా పుకార్లు మీడియాలో వస్తేనైనా గగన్ భూమిని పెళ్లి చేసుకుంటాడని ఇలా చేశాను అనేసి కేపీ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అపూర్వ మధ్యలోకి వచ్చేసి, చూసావా బావా, ఈ ఇంటి ఉప్పు తిన్న విశ్వాసం లేకుండా ఈ కేపీ ఎంత పని చేశాడో అనేసి అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. అయినా కృష్ణప్రసాద్, ఈ ఇంటి పరువుని నీ కొడుకు గగన్కి నువ్వు ఎలా తాకట్టు పెడతావు అనేసి ఇంకా శరత్ చంద్ర గట్టిగా అరుస్తూ కేపీని అయితే లాగి పెట్టి ఒక చెంపదెబ్బ కొడతాడు. అంతే, కృష్ణప్రసాద్ అయితే కింద పడిపోతాడనమాట. ఇంకా శరత్ చంద్ర అయితే ఇంకా కోపంగా లోపలికి వెళ్తాడనమాట. ఇంకా ఇంకో పక్క అయితే అపూర్వ, నక్షత్ర, గోరింటాకు ముగ్గురు అయితే గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మమ్మీ, అసలైతే మావయ్యనైతే నాన్న కొట్టినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది మమ్మీ. ఇంకా ఈ దెబ్బకైతే భూమి గగన్ అయితే పెళ్లి చేసుకోరు అనేసి నక్షత్ర అయితే సంతోషపడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడేం చూసావు నక్షత్ర, అసలు ఆ కృష్ణప్రసాద్ని అయితే వాళ్ళ కొడుకు గగన్తోనే కొట్టిస్తాను అనేసి ఇంకా అపూర్వ చెప్తూ ఉంటుందన్నమాట. అంటే ఏంటమ్మా, ఏం చేయబోతున్నావు అనేసి గోరింటాకు అంటూ ఉంటే, ఏం లేదు పిన్ని అని చెప్పేసి ఇంకా నేనైతే కేపీ చెప్పిన నిజాన్నంతా వీడియో తీశాను. ఇప్పుడైతే నేనైతే ఈ వీడియోనైతే ఆ గగన్కి పంపిస్తానని చెప్పేసి అపూర్వ అయితే ఆ వీడియోనైతే గగన్కి అయితే పంపిస్తానమాట. ఇంకో పక్క అయితే గగను చెర్రీ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అసలు అన్నయ్య, నాకు ఒక ఐడియా వచ్చింది. మామయ్య కోమాల నుంచి బయటకు వచ్చాడు కదా, మీ పెళ్ళికైతే ఒప్పుకోడు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటంటే, నువ్వైతే భూమిని దూరంగా తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకో అనేసి చెర్రీ చెప్తూ ఉంటాడనమాట. ఏంట్రా అంటే, భూమిని అయితే లేచిపోయి తీసుకొని పెళ్లి చేసుకోవాలా? అసలు నా క్యారెక్టర్ ఎలాంటిదిరా అనేసి ఇంకా గగన్ అయితే కోప్పడుతూ ఉంటే అప్పుడే వీడియో వస్తుందన్నమాట. ఆ వీడియో ఓపెన్ చేస్తే అసలు ఇంకా కేపీ చెప్పిన నిజమంతా ఉంటుందన్నమాట. మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే, అదంతా ఆ వీడియోలో ఉంటుందన్నమాట. అది చూసి గగన్ అయితే షాక్ అయిపోతాడు. చూసేవారా, మీ నాన్న అసలు ఎలాంటోడో, అసలు ఎలా చేశాడో, అసలు ఒక ఆడకూతురని చూడకుండా తన పైన నిందలు పడేలాగా చేశాడు మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనేసి గగన్ అంటూ ఉంటే, అన్నయ్య నువ్వు అలా అపార్థం చేసుకోకన్నయ్య, మీ మంచి కోసమే అన్నయ్య నాన్న అలా చేశాడు, మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే కదన్నయ్య అలా చేశాడు నాన్న అనేసి చెర్రీ అంటూ ఉంటాడనమాట. అసలు మీ నాన్నను వదలనరా, ఆయన పని చెప్తానురా, ఆయన ఎక్కడున్నాడో నాకు తెలుసురా అనేసి ఇంకా గగన్ అయితే కోపంగా బయలుదేరుతూ ఉంటాడనమాట. ఇంకా శారద అయితే, ఏంట్రా మీ అన్నయ్య అంత కోపంగా వెళ్తున్నాడు అనేసి అడుగుతూ ఉంటుందన్నమాట. పెద్దమ్మ, ఇంకా అన్నయ్యకైతే నిజం తెలిసిపోయింది పెద్దమ్మ, మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నాన్నే అని తెలిసిపోయింది పెద్దమ్మ అనేసి చెర్రీ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఇంకో పక్క అయితే భూమి అయితే అపూర్వ దగ్గరకు వచ్చేసి, అసలు ఏం అపూర్వ, తెగ సంతోషపడిపోతున్నావు నువ్వు, ఏంటి, ఏం చేసావని నువ్వు అయినా కానీ ఇంత వెర్రవీగుతున్నావు అనేసి భూమి అడుగుతూ ఉంటుందన్నమాట. ఏం చేశానా, చూసావు కదా ఏం జరిగిందో ఇప్పుడు. అసలు ఇంకా నీ పెళ్ళైతే జరగదా గగన్ గాడితో, అందుకే నాకు సంతోషంగా ఉంది అనేసి అపూర్వ అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ నేను గగన్ బావ అయితే ఎప్పటికీ విడిపోము, మా పెళ్ళి జరుగుతుంది ఖచ్చితంగా. అసలు అయినా కానీ అపూర్వ, అసలు ఆ రోజైతే నాన్నని చంపాలని చూసింది గెస్ట్ హౌస్లో నువ్వే కదా, అసలు మా అమ్మ శోభాచంద్రని మర్డర్ చేసింది కూడా నువ్వే కదా. ఆ విషయం అయితే నాన్నకు గుర్తొస్తే అసలు నువ్వేమైపోతావు, నాన్న నిన్ను చంపేయడు అనేసి అపూర్వకి అయితే భూమి చెప్తూ ఉంటుందన్నమాట. అసలైనా కానీ ఆ రోజు గెస్ట్ హౌస్లో నేను మర్డర్ అటెంప్ట్ చేయడం ఏంటి అనేసి అపూర్వ తడబడుతూ ఉంటుందన్నమాట. చూసావా అపూర్వ, ఇప్పుడే సంతోషపడ్డావు మా ఇద్దరిని విడదీసావని, ఇప్పుడు చూడు నువ్వైతే కంగారుపడి భయపడేలాగా చేశాను. అసలు నీ మొహంలో అయితే ఆ తడబాటే చెప్తుంది, నువ్వే మా అమ్మని చంపావు, ఆ రోజు మా నాన్నపైన కూడా మర్డర్ అటెంప్ట్ నువ్వే చేయబోయావు, క్లియర్గా తెలుస్తుంది, నీకు ముందుంది ముసళ్ళ పండగ అనేసి భూమి అయితే ఆ పూర్వక వార్నింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క అయితే బిందు బాధపడుతూ ఉంటుందన్నమాట. ఏంటి నాన్న, అసలు మావయ్య చేతిలో మీరు అలా కొట్టించుకోవడం నాకేమీ నచ్చడం లేదు నాన్న, అసలు మీరు అసలు అమ్మని పెళ్లి చేసుకోకుండా ఉన్నా బాగుండు అనేసి బిందు అంటూ ఉంటుందన్నమాట. అయ్యో, అసలు నేను ఎలాంటి పరిస్థితుల్లో మీ అమ్మని పెళ్లి చేసుకున్నానో నీకు చెప్పినా అర్థం కాదులేమ్మా, నువ్వు చిన్నపిల్లవలే అనేసి బిందు అంటూ ఉంటే, ఏంటండి మీరు అసలు ఇలా చేయడం అవసరమా, అసలైతే చెర్రీకి భూమికి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అనేసి ఇంకా మీరా అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు మీరా, అసలు అయినా కానీ
ఏంటి అసలా ఇప్పుడు భూమి అయితే చెర్రీకి వదినతో సమానం. అలా నువ్వు మాట్లాడకూడదు అనేసి ఇంకా కృష్ణప్రసాద్ అయితే మీరాని ఒకటి కొట్టేస్తాడనమాట. ఏంటండి మీరు? మీ చేతగానితనాన్ని నా మీద చూపిస్తున్నారా? నన్ను కొడుతున్నారా మీరసల? అనేసి ఇంక మీరా ఏడుస్తూ చెప్తదనమాట. అయినా కానీ మీరా నాకు చేతగానితనమా? నాకు చేత కాకపోతే మీ ఆఫీస్ పనులన్నీ నేనెందుకు చూసుకుంటాను? అసలైతే నేను ఏ రోజో ఇంట్లో నుంచి మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకెళ్ళి నేను చూసుకోగలను. ఎందుకు ఇంట్లో ఉంటున్నానో తెలుసా? నా కొడుకు గగన్ అయితే ఆ పూర్వ నుంచి కాపాడుకోవడానికే నేను ఈ ఇంట్లో ఉంటున్నాను అనేసి కేపీ చెప్తాడనమాట. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.